మినరల్ వాటర్ పేరుతో బాటిల్ వాటర్ తాగుతున్నారా? మీకు తెలియని అనేక బాటిల్ వాటర్ రహస్యాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. ఇవి వింటే భవిష్యత్తులో మీరు బాటిల్ వాటర్ తాగాలనిపించకపోవచ్చు. ఇక్కడ మీరు ముక్కన వేలు వేసుకునే కొన్ని పరిశోధనల గురించి వినండి. వాటి వల్ల కలిగే జబ్బులు, వాటిలో ఉండే రసాయనాలు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి అనారోగ్య కారకాలు మీకు స్పష్టంగా తెలుస్తుంది. తద్వారా మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మీరే నిర్ణయించుకోండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం భారతదేశంలో సగటున 64 కేజీల బరువు ఉన్న వారికి ఆహారం ద్వారా మనం తీసుకునే నీటిని కూడా కలిపితే కనీసం రోజుకు సుమారు 6 లీటర్ల వరకు నీరు కావాల్సి ఉంటుంది. కానీ చాలాసార్లు మనం బయటకు పనిపై వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్కు వెళ్ళినప్పుడు, హోటల్స్కు వెళ్ళినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బాటిల్ వాటర్నే తాగేస్తుంటాం. బాటిల్ చేసి అమ్మే వాటరు ట్యాప్ వాటర్ కంటే ఎంతో పరిశుభ్రంగా ఉన్నట్టు వారు చెప్తూ ఉంటారు. అందుకే మనం వాటిని తాగేస్తుంటాం. కానీ ఇది ఏమాత్రం నిజం కాదని చెప్పడానికి మన దేశంలో బాటిల్ వాటర్పై జరిగిన అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు వింటే అసలు రహస్యం మీకే బోధపడుతుంది. ముందుగా మన దేశంలో బాటిల్ వాటర్ పేరుతో ఎంత వ్యాపారం జరుగుతుందో వినండి. అది వింటే మతిపోవడం ఖాయం. భారతదేశంలో 200కు పైగా బాటిల్ వాటర్ బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో 80% స్థానిక బ్రాండ్లే, అంటే ప్రఖ్యాతి చెందిన బ్రాండ్లు కాదని గుర్తుపెట్టుకోవాలి. బాటిల్ వాటర్ మన దేశంలో ఒక కుటీర పరిశ్రమలా తయారైంది. వాటర్ ప్యాకేజింగ్ యూనిట్లలో 75% ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఈ యూనిట్లన్నీ కేవలం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ధృవీకరణ కింద మాత్రమే పనిచేస్తున్నాయి. వ్యాపారాన్ని నడపడానికి మొత్తం 8 రకాల లైసెన్సులు కావాలి. 2026 జనవరికి ముందు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్తో పాటు FSSAI ఫుడ్ లైసెన్సు, భూగర్భ జలాల వినియోగానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, వారి అనుమతి, బోర్వెల్ వాటర్ వినియోగిస్తే కాలుష్య నియంత్రణ మండలి అనుమతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే లీగల్ మెట్రాలజీ అనుమతి, ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనల అనుమతులు, స్థానిక మున్సిపల్, పంచాయతీ ట్రేడ్ లైసెన్సులు, అవసరమైతే ఫ్యాక్టరీ లైసెన్సులు, ప్లాస్టిక్ బాటిళ్లకు ప్లాస్టిక్ ప్యాకేజింగ్, EPR రిజిస్ట్రేషను, GST రిజిస్ట్రేషన్ ఇవన్నీ కావాలి. ఇందులో కొన్ని వ్యాపార అనుమతులు తప్పనిసరైన, మిగిలిన వాటిలో 1-2 తప్ప మిగతావేమీ లేకుండానే బాటిల్ వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది. 2026 జనవరి 1 నుండి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ లైసెన్స్ తప్పనిసరి కాదని తెలుస్తోంది. అంటే మనం సరైన అనుమతులు లేని 80% స్థానిక బ్రాండ్ల నుండి కొనుగోలు చేసే నీటినే తాగేస్తున్నాం. 2018లో 16,000 కోట్ల రూపాయల బాటిల్ వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. ఇది ఏడాదికి 20.75% చొప్పున పెరిగి 2023 నాటికి 3,40,000 కోట్లకు చేరుకుందని ఒక అంచనా. 2010కి ముందు కేవలం 1,000 కోట్లు మాత్రమే ఉండేది. అంటే మనం ఎంత అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామో, ఈ కంపెనీలకు ఎంత డబ్బు ధారపోస్తున్నామో తెలుసుకోండి. 2013-14లో ఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BSI జరిపిన ఒక పరీక్షలో మొత్తం 2,977 వాటర్ బాటిల్స్ 20% కల్తీ చేయబడినట్లు, తప్పుడు బ్రాండ్ల పేరుతో అమ్ముతున్నట్లు తేలింది. 2014-15లో ఇదే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చేసిన పరీక్షలో 31% వాటర్ బాటిల్స్ కల్తీ చేయబడినట్లు, తప్పుడు బ్రాండ్ల పేరుతో అమ్ముతున్నారని తెలిసింది. 2015లో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం వారు తనిఖీ చేసిన 18 బ్రాండ్లలో 16 బ్రాండ్లు, అంటే 90% బాటిల్ వాటర్ క్యాన్సరు, కిడ్నీ జబ్బులు కలిగించే బ్రోమేట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన దానికంటే 27% అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. కొన్నింటిలో అయితే ఏకంగా 4 రెట్లు అధికంగా ఉన్నాయి. మన దేశంలో అమ్మే ప్రతి 10 బాటిల్ వాటర్ యూనిట్లలో 3 బాగా కలుషితమైనవని, భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని 2018లో జరిగిన ఒక పరిశోధనలో తేలింది. 2018లో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 90% కంటే ఎక్కువ బాటిల్ వాటర్లో చిన్న చిన్న ప్లాస్టిక్ మొక్కలు ఉన్నాయని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. లీటరు బాటిల్ వాటర్కు సగటున 10.4 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని, కొన్నింట్లో 10,000 మైక్రోప్లాస్టిక్ కణాలకు మించి ఉన్నాయని తేల్చారు. 2018లో ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ తనిఖీ ప్రకారం పరీక్షించిన 259 సీసాల్లో 242 సీసాల్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ఉన్నట్లుగా కనుగొన్నారు. 2018 అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా 259 బాటిల్ జలాలను విశ్లేషించింది. వాటిలో 93% మైక్రోప్లాస్టిక్ సింథటిక్ పాలిమర్ కణాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇవి గుండె జబ్బులు, క్యాన్సరు, ఆటో ఇమ్యూన్ జబ్బులు అనేకం కలిగించే అవకాశం ఉంది. ఇక బాటిల్ వాటర్లో ఏ కలుషితాలు ఉన్నాయో, వాటి వల్ల ఏ జబ్బులు రావచ్చో ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో ఆర్సెనిక్ ఉండవచ్చు. దీనివల్ల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, పిల్లల్లో తక్కువ IQ స్కోర్లు అంటే తెలివితేటలు తగ్గడం జరుగుతుంది. ఇది ఈకోలి
అనే బ్యాక్టీరియాతో కలుషితం కావచ్చు. దీనివల్ల విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి అనారోగ్యాలు కలగవచ్చు. ఇలాంటి బాటిల్ వాటర్లో ఫంగస్ కూడా ఉండవచ్చు. ఇది అలర్జీలకు, జ్వరాలకు కారణమవుతుంది. వీటిలో టెలరోమైసిన్ పెన్సిలియం ఉందని కనుగొన్నారు. దీనివల్ల జ్వరము, ఎనీమియా, తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావచ్చు. హానికరమైన థాలేట్స్ బాటిల్ వాటర్లో ఉంటున్నాయని తేలింది. ఇవి డయాబెటీసు, రొమ్ము క్యాన్సరు, ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు అంటే మెటబాలిక్ రుగ్మతలు, రోగ నిరోధక పనితీరులో మార్పులు తెచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కణాల వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ సమస్యలు వస్తాయి. బ్రెస్ట్ క్యాన్సరు, ఆడపిల్లల్లో ఆందోళన, స్త్రీలలో, పురుషుల్లో వారికి చెందని లక్షణాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. కొన్ని రకాల క్యాన్సర్లు కలిగించే క్లోరోఫామ్, బ్రోమోఫామ్ వంటి చాలా ట్రెహలోమీథేన్లు కూడా ఉన్నట్లుగా తేలింది. ఇందులో ఉండే బ్రోమేట్ల వల్ల కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు, చెముడు రావచ్చు. చిన్న చిన్న దుకాణాల్లో మామూలు నీటిని నింపి మూతను జిగురుతో అంటించి అమ్ముతున్నట్లుగా అనేక ఫిర్యాదులున్నాయి. వాటిలో ఏ నీరు నింపుతున్నారో అది ఏ జబ్బులకు కారణమవుతున్నదో కూడా చెప్పలేం. అందుకే బాటిల్ వాటర్ తీసుకోవాలనుకున్నప్పుడు నిబద్ధత కలిగిన ప్రముఖ వ్యాపార సంస్థల వాటర్ బాటిల్స్నే ఉపయోగించాలి. దానిపై ఉన్న వివరాలను పరిశీలించాలి. లేదా ఇంటి నుండే శుభ్రపరిచిన నీటిని తీసుకెళ్లడం అన్నింటికంటే మంచిది. ఇలాంటి విలువైన ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు మీకు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.